Good morning students. Welcome to our maths class. Exercise 2.2. First one, find the value of the polynomial 4x square minus 5x plus 3 when x equal to 0, x equal to minus 1, x equal to 2, x equal to 1 by 2. The value of the polynomial find out చేయమన్నారు కాబట్టి x equal to 0 substitute చేస్తే p of x equal to p of 0 అవుతుంది. అంటే మనం p of 0 find out చేయాలి, p of minus 1 find out చేయాలి, p of 2 అలాగే p of 1 by 2 find out చేయాలి. సో గివెన్ polynomial p of x equal to 4x square minus 5x plus 3 at x equal to 0, p of x equal to p of 0. x equal to 0 అంటే x ఉన్న చోటల్లా 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో p of x equal to x ఉన్న చోట 0 రాస్తే p of 0 equal to x స్క్వేర్ కదా, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఉన్న చోట 0 రాస్తే 4 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్, 5 ఇంటూ 0 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0, 0 ఇంటూ 4 0, 5 ఇంటూ 0 0 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 3. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1, p of x equal to p of minus 1 that equal to 4 into minus 1 whole square minus 5 into minus 1 plus 3. Minus 1 whole square into plus 1. So 4 into 1 4, minus into minus plus 5 into 1 5 plus 3 that equal to 12. At x equal to 2, that means p of 2 equal to 4 into 2 square minus 5 into 2 plus 3 that equal to 2 square into 4. 4 into 4 16 minus 5 into 2 10 plus 3 that equal to 19 minus 10 equal to 9. At x equal to 1 by 2, p of x equal to p of 1 by 2 that equal to 4 into x square ante 1 by 2 whole square minus 5 into x ante 5 into 1 by 2 plus 3. 4 into 1 by 2 whole square ante 1 square by 2 square. 1 square ante 1 by 2 square ante 4 ante 1 by 2 whole square ante 1 by 4 minus 5 into 1 by 2 ante 5 by 2 plus 3. 4 cancel అయితే 1 minus 5 by 2 plus 3, 1 plus 3 4 minus 5 by 2, 4 minus 5 by 2 that equal to LCM చేస్తే 2 LCM అవుతుంది, 4 2 are 8 minus 5 by 2 that equal to 3 by 2. Second Roman, find p of 0, p of 1 and p of 2 for each of the following polynomials. అంటే p of x ఇచ్చేసరి మనకి p of 0 ఫైండ్ అవుట్ చేయాలి, p of 1 అండ్ p of 2. సో x ఉన్న చోట 0 రాస్తే p of 0 వాల్యూ వస్తుంది, x ఉన్న చోట 1 రాస్తే p of 1 వాల్యూ వస్తుంది, అదేవిధంగా x ఉన్న చోట 2 రాస్తే p of 2 వాల్యూ వస్తుంది. సో అన్ని వాల్యూస్ కూడా మనం అదేవిధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సెకండ్ రోమన్లో. నెక్స్ట్ థర్డ్ రోమన్, verify whether the values of x given in each case are the zeros of the polynomial or not. అంటే మనకి p of x ఇచ్చారు, ఒక x వాల్యూ ఇచ్చారు, 1 or 2 వాల్యూస్ x వాల్యూస్ ఇచ్చారు. ఈ x వాల్యూస్ జీరోస్ అవుతున్నాయా లేదా ఈ పాలినోమియల్కి వెరిఫై చేయమంటున్నారు. సో వెరిఫై చేయాలంటే మనం ఏం చేయాలి, x ఉన్న చోట ఈ ఇచ్చిన x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి p of x వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే జీరో ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్తాం. p of x వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాట్ ఏ జీరో ఆఫ్ పాలినోమియల్ అని చెప్తాం. ఓకే, అంటే మనం ఇచ్చిన x వాల్యూస్ని పాలినోమియల్లో x ఉన్న చోట సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈక్వల్ టు మైనస్ 1 by 2. సో ఫర్ x ఈక్వల్ టు మైనస్ 1 by 2, p of x ఈక్వల్ టు x బదులుగా మైనస్ 1 by 2 రాస్తే p of మైనస్ 1 by 2 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్. సో 2 ఇంటూ మైనస్ 1 by 2 ప్లస్ 1, 2 క్యాన్సిల్ అయితే మైనస్ 1 మిగులుతుంది, మైనస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 0. అంటే p of x ఈక్వల్ టు 0 వచ్చింది. ఎప్పుడు x బదులుగా మైనస్ 1 by 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, అంటే p of మైనస్ 1 by 2 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఈ మైనస్ 1 by 2 అనేది జీరో ఆఫ్ ది గివెన్ పాలినోమియల్ అవుతుంది. ఓకే, సో అదే రీజన్ రాస్తున్నాం మనం ఇక్కడ. p of minus 1 by 2 equal to 0, that implies minus 1 by 2 is 0 of p of x. ఇక్కడ x ప్లేస్లో ఏ వాల్యూ అయితే కనిపిస్తుందో ఆ వాల్యూనే జీరో ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పాలి. అంతేగాని మొత్తం p of minus 1 by 2 అంతా జీరో కాదు,
పీ ఆఫ్ -1/2 వాల్యూ 0 అయ్యింది కాబట్టి -1/2ని అంటే ఎక్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ వాల్యూని మనం 0 ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్తాం. సెకండ్ వన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x - π ఎక్స్ ఈక్వల్ టు -3/2 అంటే ఎక్స్ ఈక్వల్ టు -3/2 0 అవునా కాదా మనల్ని చెక్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ ఆఫ్ -3/2 వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీ ఆఫ్ -3/2 దట్ ఈక్వల్ టు 5 × x అంటే 5 × -3/2 - π 5 × -3 -15/2 మైనస్ పై వాల్యూ మనం 22/7గా రాసుకుంటాం కదా ఫ్రాక్షనల్ ఫామ్ 22/7 రెండింటికి ఎల్సిఎం చేస్తే 14 ఎల్సిఎం 2 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 × 15 -105 మైనస్ 7 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 × 22 44 -105 -44 దట్ ఈక్వల్ టు -149/14 అంటే ఇక్కడ మనకి వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ ఎక్స్ వాల్యూ 0 ఆఫ్ ది పాలినోమియల్ కాదు అని చెప్తాం. అంటే పీ ఆఫ్ -3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ -3/2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 1 ఎక్స్ ఈక్వల్ టు +or-1 అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చారు. ఎక్స్ ఈక్వల్ టు +1 ఒకటి ఎక్స్ ఈక్వల్ టు -1 ఒకటి. ఇప్పుడు మనం 2 వాల్యూస్ని చెక్ చేయాలి. ఏ విధంగా చెక్ చేస్తాం, ఎక్స్ బదులుగా +1 పెడితే పీ ఆఫ్ 1 వాల్యూ చెక్ చేస్తాం, ఎక్స్ బదులుగా -1 పెడితే పీ ఆఫ్ -1 వాల్యూ చెక్ చేస్తాం. పీ ఆఫ్ 1 ఈక్వల్ టు x² అంటే 1² -1 అంటే 1 - 1 దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు -1 పెడితే పీ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎక్స్ బదులుగా -1 హోల్ స్క్వేర్ మైనస్ కూడా హోల్ స్క్వేర్ ఉంటుంది. సో -1 హోల్ స్క్వేర్ -1 మైనస్ని హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. సో 1² అంటే 1 -1 హోల్ స్క్వేర్ మీన్స్ +1 -1 దట్ ఈక్వల్ టు 0. సో పీ ఆఫ్ 1 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి 1 ఈజ్ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. పీ ఆఫ్ -1 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి -1 ఈజ్ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x - 1 × x + 2 అంటే x ఈక్వల్ టు -1 -2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ ఆఫ్ -1 అదేవిధంగా పీ ఆఫ్ -2. పీ ఆఫ్ -1 అంటే x - 1 అంటే -1 -1 x + 2 అంటే -1 + 2 -1 -1 -2 -1 + 2 అంటే 2 - 1 దట్ ఈక్వల్ టు 1 -2 × 1 -2. నెక్స్ట్ పీ ఆఫ్ -2 వాల్యూ అంటే -2 - 1 ఇంటూ -2 + 2 -2 + 2 అంటే 0. సో 0 ఇంటూ సంథింగ్ 0. ఇక్కడ మనకి x ఈక్వల్ టు -2 అయినప్పుడు పీ ఆఫ్ -2 ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి -2 ఈజ్ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. బట్ పీ ఆఫ్ -1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి -1 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ పీ ఆఫ్ y ఈక్వల్ టు y² y ఈక్వల్ టు 0. సో పీ ఆఫ్ 0 ఈక్వల్ టు 0² దట్ ఈక్వల్ టు 0. పీ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 కాబట్టి 0 అనేది 0 ఆఫ్ పీ ఆఫ్ y. పీ ఆఫ్ x ఈక్వల్ టు ax + b x ఈక్వల్ టు -b/a ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లీనియర్ పాలినోమియల్ ఇది ax + b అనేది దానికి 0 ఆఫ్ పీ ఆఫ్ x ఈక్వల్ టు -b/a అవుతుందని చెప్పుకున్నాం. సో ఇది ఖచ్చితంగా మనకి 0 అవుతుంది. పీ ఆఫ్ x ఈక్వల్ టు ax + b ఫర్ x ఈక్వల్ టు -b/a పీ ఆఫ్ -b/a ఈక్వల్ టు a ఇంటూ x ఉన్న చోట -b/a రాస్తున్నాం. సో ఏ క్యాన్సిల్ అయితే -b మిగులుతుంది -b + b దట్ ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కాబట్టి -b/a ఈజ్ 0 ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² - 1 x ఈక్వల్ టు -1/√3 2/√3. సో x ఈక్వల్ టు -1/√3 అయితే పీ ఆఫ్ -1/√3 ఈక్వల్ టు 3 × x², 3 × -1/√3 హోల్ స్క్వేర్. ఈ మైనస్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది. 1² అంటే 1 √3ని హోల్ స్క్వేర్ చేస్తే √3 హోల్ స్క్వేర్. మిగిలిన అన్ని వాల్యూస్ యాజ్ టీజ్గా రాస్తాం. √3 హోల్ స్క్వేర్ మీన్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 × 1/3 -1 3 క్యాన్సిల్ అయితే 1 -1 దట్ ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కాబట్టి -1/√3 అనేది 0 ఆఫ్ ది గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ x ఈక్వల్ టు 2/√3 అయినప్పుడు
x ఈక్వల్ టు 2/√3. సో p ఆఫ్ 2/√3 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3 ఇంటూ 2/√3 హోల్ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 2ని స్క్వేర్ చేస్తే 4, √3ని హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. అంటే 3 ఇంటూ 4/3 మైనస్ 1, 3 క్యాన్సిల్ అయితే 4 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 3. అంటే ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 2/√3 అనేది నాట్ ఏ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1/2. ఈ 2 వాల్యూస్ దగ్గర చెక్ చేయాలి మనం. సో ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు 0 వచ్చింది. సో 1/2 ఈజ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ 1/2 ఈక్వల్ టు -2 వచ్చింది, అంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో -1/2 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫైండ్ ది జీరో ఆఫ్ ది పాలినోమియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 2, జీరో అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ప్రాసెస్ ఏం చెప్పాను, టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. మనకి ఏవైనా ఎక్స్ వాల్యూస్ ఇచ్చి జీరో అవునా కదా వెరిఫై చేయమంటే ఆ వాల్యూస్ని ఎక్స్ ఉన్న చోట లేదంటే ఆ వేరియబుల్ ఉన్న చోట సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా కాకుండా ఎటువంటి ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, వేరియబుల్ వాల్యూస్ ఇవ్వకుండా జీరోని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన పాలినోమియల్ యొక్క వాల్యూని ఈక్వల్ టు 0 అని మనం తీసుకోవాలి. టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఇది మనం తీసుకోవాలి వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ x + 2, సో x + 2 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు +2 అటువైపుకి పంపిస్తే -2, అంటే x ఈక్వల్ టు -2 అనేది మనకి జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకుంటే x బదులుగా -2 పెడితే -2 + 2 దట్ ఈక్వల్ టు 0 వస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x - 2 అన్నారు. ఏం చేయాలి ఇక్కడ మనం, x - 2 ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. అప్పుడు x ఈక్వల్ టు 2 వస్తుంది. 2 ఈజ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా 2x + 3 అంటే 2x + 3 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. x ఈక్వల్ టు -3/2 వస్తుంది. అదే 2x - 3 తీసుకుంటే 2x - 3 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x². సో x² ఈక్వల్ టు 0, దట్ మీన్స్ x ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు p ఇంటూ ఎక్స్. టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, p ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0. ఎందుకని ఇంటూ p ఇటువైపు పక్క వస్తే మనకి 0/p అవుతుంది. 0/p మీన్స్ 0. 0/ఎనీథింగ్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం కదా. సో x ఈక్వల్ టు 0 ఈజ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు px + q. px + q ఈక్వల్ టు 0 తీసుకుంటే px ఈక్వల్ టు -q, x ఈక్వల్ టు -q/p. సో x ఈక్వల్ టు -q/p అనేది జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ ఇంపార్టెంట్ మోడల్. ఇఫ్ 2 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినోమియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x² - 3x + 7a, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a. ఆల్రెడీ 2 అనేది జీరో ఆఫ్ గివెన్ పాలినోమియల్ ఇచ్చేసారు కాబట్టి మనం డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు అంటే p ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు. సో గివెన్ పాలినోమియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x² - 3x + 7a. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఇవ్వలేదు. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి, 2 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినోమియల్ అన్నారు. 2 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటే p ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అని వాళ్ళు ఇచ్చినట్టు. సో p ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అయితేనే కదా 2ని జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటాం. సో p ఆఫ్ 2 ఈక్వల్ టు 0. p ఆఫ్ 2 అంటే x ఉన్న చోట 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ x² అంటే 2 ఇంటూ 2² -3 ఇంటూ x -3 ఇంటూ 2 + 7a ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 0 కదా, సో ఈక్వల్ టు 0. 2 ఇంటూ 2² అంటే 4 -3 2 * 6 + 7a ఈక్వల్ టు 0. 2 4 * 8 -6 + 7a ఈక్వల్ టు 0. 8 - 6 మీన్స్ 2 + 7a ఈక్వల్ టు 0. 7a ఈక్వల్ టు -2, a ఈక్వల్ టు -2/7.
అంటే ఏ ఈక్వల్ టు -2/7 వాల్యూ మనకి ఆన్సర్ వచ్చింది. ఇఫ్ 0 and 1 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ f of x ఈక్వల్ టు 2x³ - 3x² + ax + b, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. ఇక్కడ మనకి 0, 1 అనేవి జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఇచ్చేసి ఏ బి వాల్యూస్ మిస్ చేశారు, వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సమ్లాగే చేస్తాం. ఇక్కడ ఒకటే 0 ఇచ్చారు కాబట్టి ఒక వాల్యూని ఈక్వల్ టు 0 తీసుకున్నాం, వాల్యూ ఆఫ్ దట్ పాలినోమియల్ని. ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి 2 టైమ్స్ మనం చేస్తే సరిపోతుంది. అంటే f of x ఈక్వల్ టు 2x³ - 3x² + ax + b. ఫస్ట్ ఒక 0 గురించి సాల్వ్ చేద్దాం. గివెన్ దట్ 0 ఈజ్ 0 ఆఫ్ f of x. 0 అనేది 0 ఆఫ్ f of x అయితే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, f of 0 ఈక్వల్ టు 0. f of 0 ఈక్వల్ టు 0 అయితేనే 0 అనేది 0 ఆఫ్ f of x అవుతుంది. సో 2 ఇంటూ x³ x ఉన్న చోటల్లో 0 రాస్తే 2 ఇంటూ 0³ మైనస్ 3 ఇంటూ x² అంటే 3 ఇంటూ 0² ప్లస్ a ఇంటూ x అంటే a ఇంటూ 0 ప్లస్ b ఈక్వల్ టు 0. 0³ అంటే 0, 0 ఇంటూ 2 0, 0² అంటే 0, 0 ఇంటూ 3 0, a ఇంటూ 0 0, మొత్తం ఇవన్నీ జీరోస్ అయిపోతే ఇంకా ప్లస్ b ఒకటి మిగిలింది, అంటే b ఈక్వల్ టు 0. సో b ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాం, అంటే b వాల్యూ మనకి ఆల్రెడీ వచ్చింది. అండ్ గివెన్ 1 ఈజ్ 0 ఆఫ్ f of x, 1 కూడా 0 ఆఫ్ f of x అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏ విధంగా తీసుకుంటాం, f of 1 ఈక్వల్ టు 0. f of 1 ఈక్వల్ టు 0 అంటే x ఉన్న చోటల్లా ఈసారి 1 రాయాలి. 2 ఇంటూ 1³ మైనస్ 3 ఇంటూ 1² ప్లస్ a ఇంటూ 1 ప్లస్ b ఈక్వల్ టు 0. 1³ అంటే 1, 2 ఇంటూ 1 2, 1² అంటే 1, 3 ఇంటూ 1 3 ప్లస్ a ఇంటూ 1 a ప్లస్ b ఈక్వల్ టు 0. 2 మైనస్ 3 మీన్స్ -1 ప్లస్ a ప్లస్ b ఈక్వల్ టు 0. ఈ -1 ఇటువైపు పంపిస్తే a ప్లస్ b ఈక్వల్ టు 1. b ఈక్వల్ టు 0 కదా, ఆ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లస్ b బదులుగా 0 రాస్తే ఈక్వల్ టు 1. దట్ మీన్స్ a ఈక్వల్ టు 1, అంటే a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 0. ఓకే, థ్యాంక్ యూ.